చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ మేడం మా డెలివరీ డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చిన దగ్గర నుంచి 9 months + 7 days యాడ్ చేస్తే వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది వస్తుంది. అదే కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకున్న ఎర్లియస్ట్ స్కాన్ ప్రకారం వాళ్ళకి డెలివరీ డేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో బేబీ లెంత్ని బట్టి మనకి స్కాన్ మెషిన్లో డెలివరీ డేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే బేబీ లెంత్ని బట్టి చూసుకుంటే మనకి ఎన్ని వారాల బేబీ అనేది మనకి స్కాన్ మెషిన్ ద్వారా తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కొన్నిసార్లు మేడం ఒక్కొక్క స్కాన్లో ఒక్కొక్కలాగా డెలివరీ డేట్ ఎందుకు వస్తుంది అని అడుగుతారు. సో ఒక్కొక్క స్కాన్లో ఒక్కొక్కలాగా కనిపించవచ్చండి, బట్ ఎర్లియస్ట్ స్కానే మోస్ట్ రిలయబుల్. సో మళ్ళీ 2వ నెలలో 3వ నెలలో ఇంకా వచ్చే నెలల కొద్దీ డేట్ అనేది మారుతూ ఉన్నా కూడా మీరు ఫస్ట్ స్కాన్లో చూసిన డెలివరీ డేటే మీకు మోస్ట్ రిలయబుల్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.